మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళల సాధికారతపైన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఉన్నతంగా ఎదగాలని, ఎక్కువగా చదువుకోవాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభలో 33% రిజర్వేషన్లు అమలులోకి రాబోతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జనాభా తగ్గుదలపైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు ఇద్దరు ఓకే ముగ్గురు వద్దు అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక బిడ్డ వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దు అని చెబుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను. పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గిరిజన మహిళ అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేని ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలుసు. మీకు డబ్బులు కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పొరేట్ ఫండ్ మీ దగ్గర ఉంది. 30,000 కోట్ల రూపాయలు అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయలు అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఈ రోజు మళ్ళా ఒకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడే కొత్త బ్రాండ్ ఒకటి ఇనాగరేట్ చేశాం. ఏదైతే స్వయం మీ బ్రాండ్, అందులో ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే 3,50,00,000 మంది వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకరు సబ్బులు తయారు చేయొచ్చు, ఒకరు మిల్లెట్స్ తయారు చేయొచ్చు, ఒకరు ఇంకొక వస్తువు తయారు చేయొచ్చు. మీరు ఇది చూసిన తర్వాత బ్రాండ్ బాగుంటే ప్రపంచం అంతా మన దగ్గరకు వస్తుంది. ఈరోజు స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ